నమస్తే టీవీ ట్రిపుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి. ఘటనా స్థలంలో ఒకరు చికిత్సకు వెళ్తూ మరొకరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారిద్దరు అవివాహితులు, వరుసకు బావమరుదులు. సమ్మక్క సారళమ్మ దర్శనం చేసుకుని సంతోషంగా బైక్ పై ఇంటి బాట పట్టారు. బూడిద లారీ రూపంలో తీసుకొచ్చిన మృత్యువు వారి జీవితాలను అర్ధాంతరంగా ముగిసేలా చేసింది. మోకాళ్ల భద్రం, వాసం, సాయిరంగా కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు పంచాయతీ పడమటి గుంపునకు చెందిన మోకాళ్ల బుచ్చయ్య, భద్రమ్మ దంపతుల కుమారుడు భద్రం, వాసం సీతారాములు, గంగా దంపతుల కుమారుడు సాయి. వీరిద్దరూ బావమరుదులు. బొగ్గు లారీలపై డ్రైవర్, క్లీనర్ గా పనిచేస్తుంటారు. ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో సమ్మక్క సారళమ్మలను దర్శనం చేసుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రోళ్లపాడు బస్టాప్ వద్ద వీరి వాహనాన్ని కొత్తగూడెం నుంచి ఇల్లందు వైపు వెళ్తున్న బూడిద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భద్రం తల నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి కుడి కాల్వకు తీవ్ర గాయమైంది. అతన్ని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన అతనికి ప్రథమ చికిత్స అందించి ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఘటనపై టేకులపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన ఇద్దరిని పేద కుటుంబాలే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు. భద్రానికి అక్క చెల్లి ఉన్నారు. వీరిద్దరికీ వివాహాలయ్యాయి. ఒక్కగానొక్క కుమారుడు విగత జీవిగా మారడంతో భద్రం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో యువకుడు సాయికి వివాహమై అక్కడే ఉన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.